లేదా క్రిస్మస్లో క్రీస్తు మనలను అనగా బ్రతిమాలుచున్నటువంటి మాట ఏమిటనగా, యోహాను శుభవార్తలో 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక అలాగే నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడు అన్నటువంటి వాడు ఉన్నాడు గనుక, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడని మీరు నమ్ముచున్నారు గనుక, ఆయన ఏ విధంగా నమ్ముచున్నారో నన్ను కూడా నమ్మండి. నన్ను నమ్మినట్లయితే మీకు విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా క్షమాపణ, విశ్వాసం ద్వారా నిత్య జీవము అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుని మాటే. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి విశ్వాసం కావాలంటే ఎలాగా, ఏమి చేయాలి అని మనం అడిగితే, రోమా పత్రికలో 17వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన ఆయన రాకడ వలన రానై ఉన్నది అని చెప్పేసి మాట్లాడతాడు. ఇంకొక మాట పౌలు ఏమంటాడంటే, బోధించబడకపోతే ఏ విధంగా వింటారు, వినకపోతే ఏ విధంగా వారు మార్పు చెందుతారు, మార్పు చెందకపోతే వారికి విశ్వాసం ఏ విధంగా వస్తుంది అంటాడు. ఇక్కడ వినుట అనేటువంటిది, వాక్యము వినుట అనేటువంటిది చాలా మరి ప్రాముఖ్యముగా ఉన్నదని చెప్పేసి దేవుని మాటగా జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇప్పటికే చాలా వరకు చాలండి బాబు, ఎక్కువగా చెప్పారు, మీరు పక్కకు తొలిగితే మేము కానుక వేసి ఇంటికి వెళ్ళాలి అన్నటువంటి భావనతో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది ఉండినా లేకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఇంకా 3 అక్షరాలు ఉన్నాయి, వాటిని చెప్పి నేను ముగిస్తాను, అంతవరకు ముగించను. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. అనగా మనకు ఏ విధంగా ఈ రక్షణ కావాలి అనేటువంటిది ఆలోచన చేస్తే, లూకా శుభవార్తలో 18వ అధ్యాయం ఆయన అంటాడు, మరి ఈ క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచటానికి, ఆయన రానైనటువంటి ఆ రాకడ కొరకు ఎదురు చూసినటువంటి వారముగా, లేదా విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూసినటువంటి వారముగా ఉండాలని ఆయన అంటాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన, ఎందుకు రావలసి వచ్చింది అని ఆయన ఆలోచన చేస్తే, ఆయన క్రీస్తులో అనగా క్రీస్తు మనలో దేని కొరకు ఈ లోకానికి వస్తున్నాడు అని ఆలోచన చేయాలి. అది మనం ఆలోచన చేస్తే, నీ అందం కోసం వస్తున్నాడా, నీ సౌందర్యం కోసం వస్తున్నాడా, నీ ఆస్తి కోసం నీ యొక్క పలుకుబడి కోసం వస్తున్నాడా, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి శౌర్యం కోసం వస్తున్నాడా, నీ సంపద కోసం వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు? ఒక్క మాట ఆయన అంటాడు, ఆయన మనలో దేవుని కనుగొనగలనా అని, దేవుని గూర్చినట్టు విశ్వాసం మనలో ఉన్నదా లేదా అని కనుగొనటానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. అందుకే లూకా శుభవార్త 18వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగంలో ఏమంటాడంటే, విశ్వాసమును కనుగొనగలనా అంటాడు. అక్కడ ఈ ప్రజలలో ఎవరి కొరకైతే లోకంలోనికి వచ్చానో, ఎవరి కొరకైతే లోకంలో వారి వలె వారి రూపము దాల్చి వచ్చానో, వారిలో విశ్వాసమును నేను కనుగొనగలనా? ఆ కనుగొనటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడికి వస్తున్నాడు. దేవుని యందు ప్రియ సంఘమా, ఒక్కసారి ఆలోచన. క్రిస్మస్లో రిలయన్స్ ఉన్నది, క్రిస్మస్లో విశ్వాసం ఉన్నది, క్రిస్మస్లో నమ్మకం ఉన్నది. గొల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఇదిగో లోకమంతటి మహా సంతోషకరమైన శుభవర్తమానం మీతో తెలియచేయించినాడు, నేడు రక్షకుడు మీ కొరకు బెత్లెహేములో అనగా పశువుల శాఖలో పుట్టాడు. మాట వినగానే పరిగెత్తుకుంటూ విశ్వసించి దేవుని దూత మాట నమ్మి వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించగలిగారు. ఈనాడు మనం కూడా దేవుని మాట వినగలిగినప్పుడు, ఇదిగో విశ్వాసంతో ఆయన అంగీకరించగలిగినప్పుడు క్రీస్తును క్రిస్మస్లో చూడగలము. క్రిస్మస్లో ఆయన యొక్క విశ్వాసం, మన విశ్వాసం ద్వారా క్రీస్తును గ్రహించగలము అని దేవుని మాట. 4వ మాట లేదా 4వ అక్షరం ఇన్సూరెన్స్, ఐ ఫర్ ఇన్సూరెన్స్.
ఇది మనకు కూడా ఆలోచన చేసి అవసరమైనటువంటిది అని నమ్మవలసినటువంటి వారముగా ఉన్నాం. జీవిత బీమా, దీని ఇంకొక మాట చెప్పాలంటే లోకానుసారమైనటువంటి మాట కూడా ఎల్ఐసి అంటారు. ఎల్ఐసి ఎంతమందికి ఉందో తెలియదు, కానీ ఈ ఎల్ఐసి మాత్రం అవసరం. అది ఈలోక సంబంధమైనటువంటి ఎల్ఐసి, కానీ పరలోక సంబంధమైనటువంటి ఎల్ఐసిని గురించి మనం ఆలోచన చేస్తే ఇది పాలసీ అనేటువంటిది క్రిస్మస్లో ఉన్నట్టుగా మనం గుర్తు చేయబడతాం. ఎల్ ఫర్ లైఫ్, ఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్, సి ఫర్ క్రైస్ట్. ఇది క్రీస్తులో జీవము పెట్టబడి ఉన్నది అని చెప్పి జ్ఞాపకం చేయబడతాం. ఎందుకనగా మన జీవము ఏ పాటిదో, మన జీవితము ఏ పాటిదో ఆలోచన చేయగలిగినటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తుకు తీసుకుంటే, దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథంలో 29వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే, మా భూ నివాసముల కాలము నీడ వంటిది, అనగా అస్థిరమైనది అంటాడు. అక్కడ ఆలోచిద్దాం, మన జీవిత కాలం ఎంతగా మనం జీవించగలం, దేవుడు పెట్టిన స్పాన్, ఆ సమయం యొక్క పరిధి ఎంత. కీర్తనాకారుడైతే మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నడలా 80 సంవత్సరములు అంటాడు. ఇంకా అధికంగా ఉండాలంటే అది దేవుని కృపతో కూడినటువంటి కాలమే అని మనం గ్రహించాలి. అది కూడాను నీడ వంటిదే అంటాడు, అది అస్థిరమైనటువంటిదే అంటాడు. అంతేకాకుండా యాకోబు పత్రికాకారుడు కూడా 4వ అధ్యాయం 14వ వచనంలో మీ జీవము ఆవిరి వంటిది అంటాడు. అంతేకాకుండా నీడ వంటిది, నీటి బుడగ వంటిది. ఇది వాస్తవమే అనుకుంటాను నేను, మరి మీరేమనుకుంటారు నాకు తెలియదు. కానీ మన ఆయుష్ నీటి మీద బుడగ వంటిది. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి జీవితమును బట్టి దేవుడు అనగా మన యొక్క జీవితాన్ని ఏ విధముగా దాన్ని పెంచనై ఉన్నాడో, ఏ విధముగా ఆయన మనల్ని కాపాడనై ఉన్నాడో ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్న యవన బిడ్డలందరినీ కూడా ఒక్కసారి ఆయన ఏమని చెప్పాడు అని అంటే ఆ మాటని నీకు గుర్తు చేస్తాను. జీవిత కాలంలో యవన దశ బెత్తడే అంటాడు. అంటే యవన కాలంలో బెత్తెడుమైన జీవిస్తాం, ఆ తర్వాత ప్రాయం మారిపోతుంది, వయసు మీరిపోయిన తర్వాత మనం ఇంకా యవనస్తులం అనుకోవడానికి వీల్లేదు. అనగా యవన ప్రాయంలోనే దేవుని యొక్క కాడి మోయటం మేలు అని దేవుడు చెప్పిన మాటను ఆలకించువాడవై నీ జీవితానికి ఇన్సూరెన్స్ చేసుకోవాలి. నిత్య జీవంలోనికి వెళ్ళటానికి నీవు ఒక ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అదే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించుట. యవన ప్రాయంలో క్రీస్తును అంగీకరించిన వాడవైతే నీవు ధన్యుడుగా జీవిస్తావు, దీవెనకరంగా జీవిస్తావు, అనేకులకు సాక్షికరంగా జీవిస్తావు, అనేకులకు మాదిరికరంగా జీవిస్తావు, అన్ని ఆశీర్వాదములు పొంది నిలకడైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తావు. యవన ప్రాయంలో ఏమేమి అలవాటు కలిగి ఉన్నావో, ఏమేమైతే చెడు అలవాటుతో సతమతమైపోతున్నావో, నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావో, నీ శరీరాన్ని బూడిద చేసుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. యవనస్తులారని జీవితం బెత్తడే. ఆ కాలంలోనే సమయం ఉండగానే, దీపం ఉండగానే నీ ఇంటిని, నీ శరీరాన్ని, నీ జీవితాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఈ ఇన్సూరెన్స్ ద్వారానే కలుగుతుందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, నిజంగానే ఇది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు అది సర్వ శరీరులు గడ్డి వంటి వారే అంటాడు. ఉదయం పుష్పిస్తుంది, సాయంత్రానికి వాడబారిపోతుంది. నీ జీవితం ఎలాంటిది ఆలోచించండి. ఈ రోజున్నవాడు లేకపోతూ ఉన్నాడు, బయటికి వెళ్ళిన వాడు ఇంటికి రావడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక భయంకరమైన దినాలలో మనం జీవిస్తున్నటువంటి
ఈ జీవం చాలించిన తర్వాత దేవునితో సహవాసం చేయుటకై, దేవుని యొక్క రాజ్యంలో నివాసం చేయుటకై నీకు ఇన్సూరెన్స్ క్రీస్తు ప్రభుల వారే. ఎందుకనగా మా జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని పౌలు సెలవిస్తాడు. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో మాట్లాడతాడు. మన జీవం ఎక్కడ దాచబడి ఉన్నది? ఇన్సూరెన్స్ అనగా క్రీస్తుతో దాచబడి ఉన్నది. మన జీవితము క్రీస్తులో దాచబడి ఉన్నది కనుక మన జీవితము క్రీస్తుకు అప్పగింపబడినటువంటి వారంగా ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరొకసారి లైఫ్ ఇన్సూరెన్స్ అనగా లైఫ్ క్రిస్మస్ ఈ క్రిస్మస్. LIC అనగా లైఫ్ ఇన్సూరెన్స్ క్రిస్మస్. 5వ వచనం చెప్పి నేను ముందుకు వెళ్దాం. ఎస్ ఫార్ సెయింట్, పరిశుద్ధుడు, పావనుడు అన్నటువంటి మాట. చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే, పువ్వు పుట్టగానే పరిమళం తెలుస్తుందంటారు. అనగా యేసుక్రీస్తు పుట్టగానే ఆ పరిమళము తెలియపరుస్తుంది. చాలామంది పెద్దలు ఉన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి అక్కడ అన్నగారులు ఉన్నారు, మన అన్న అవినాష్ గారు ఉన్నారు. వారి జీవితాలలో పువ్వు పుట్టగానే వారి యొక్క నాయకత్వ లక్షణాలు, వారి మీద ప్రజలకు ఉన్నటువంటి ఆ ప్రేమాభిమానాలు అప్పుడే వెలిశాయి. బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్. తల్లి ఇక్కడే ఉన్నది, విజయమ్మ గారు. తండ్రి దేవుని దగ్గర చేరి ఉన్నాడు, నమ్మకం కలిగిన వారమై ఉన్నాం. దివంగత రాజశేఖర రెడ్డి గారు అనగా వారి యొక్క జీవితాలను దేవుడు ఒక్కసారిగా లోకానికి పరిచయం చేసి దాని మీద పువ్వు పుట్టగానే దాని పరిమళము తెలుస్తుందని చెప్పేసి దేవుని మాట. అందుకే ప్రభుల వారు పుట్టినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉండును అని చెప్పేసి మాట్లాడతారు. పరిశుద్ధుడై సర్వలోకముల యొక్క పాపం తన భుజం మీద మోసుకొని, ఆ పాప భారాన్ని మోసుకొని వారికి విడుదల కలగ చేయను. అందుకే ఆయనకు క్రీస్తు అని పేరు పెట్టుదు అని చెప్పాడు. దేవుని యందు ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. పౌలు కూడా ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు అనగా పవిత్రమైన పావనుడు అని చెప్పేసి ఆయనకు పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా జీవన కూడా క్రీస్తు యొక్క జన్మాన్ని గురించి ఆలోచన చేయగా ఆయన ఒక సెయింట్, పరిశుద్ధుడు అని చెప్తారు. పరిశుద్ధతను ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో, ఆ పరిశుద్ధతమైన జీవితాన్ని మనం కలిగి ఉంటామో, మన జీవితాలు కూడా పావనం అవుతాయి. ఆయన అంటాడు, ఇదిగో పొత్తి గుడ్డల చేత చుట్టబడిన ఒక శిశువు మీ కొరకు కనిపిస్తాడు. పొత్తిగుడ్డలు అనేటువంటి ఏమిటి అనగా అవి ఎవరికి ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే అవి పావనుడు చుట్టబడినటువంటి పొత్తిగుడ్డ అనగా అపవిత్రమైనటువంటి బట్టలుగా ఉంటాయి. పశువుల తొట్టిలో ఉన్నటువంటి ఆ ప్రాంగణం కూడా పరిశుద్ధంగా ఉండదు. కానీ ఆయన అపవిత్రంగా ఉన్న చోటనే జన్మించాడు. దేనిని గురించి ఆలోచన చేస్తున్నామంటే, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, మానవ నీతి అనగా మా నీతి క్రియలు అన్నీయు మురికి గుడ్డల వలె, మా హృదయములు అన్నీ కూడా పశువుల శాలలో ఉన్నటువంటి అపవిత్రమైన కసువు వలె ఉన్నవి అని చెప్తాడు. దేవుని యందు ప్రియులరా, ఈ మాట ఒకసారి ఆలోచన చేద్దాం. ముగిస్తానులేండి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకుందాం ఒకసారి. మన ఆలోచనలు ఏమున్నాయో, ఎలా ఉన్నాయో ఆలోచిద్దాం ఒకసారి. మురికి గుడ్డల వలె అంటాడు యెషయా గ్రంథకర్త. మన హృదయాలు
అపవిత్రమైనటువంటి మురికి వలె ఉన్నాయని చెప్పి మాట్లాడతాడు. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయాన్ని సంరక్షించుకోవాలి, ఈ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నిష్కలంకుడుగా, పరిశుద్ధుడుగా, పావనుడుగా ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన పవిత్రపరిచి తేట తెల్లముగా చేసి పవిత్రమైన జీవితం జీవించడానికి ఈ లోకంలో నన్ను వెంబడించుడి, నన్ను అనుకరించుడి అని చెప్పడానికే ఈ లోకానికి ఆయన బాలుడుగా జన్మించినటువంటి వాడై ఉన్నాడని దేవుని మాట. ఇది వాస్తవమా కాదా అన్నటువంటిది మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని